ఇక ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలోని 2 పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ ముగిసిన సమయానికి క్యూ లైన్లున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, పలువురు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చదువుకున్న ఓటర్లు, నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. శ్రీదేవి, ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించి మాత్రం ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లు అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా కూడా ఈ ఎలక్షన్స్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఉదయం 8 గంటల మాత్రం పెద్ద ఎత్తున క్యూ లైన్లోకి ఓటర్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు. నేనైతే మాత్రం ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించినటువంటి ఈ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందని. మామూలుగా ఏదైతే సాధారణ ఎన్నికలకి ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో ఈ ఓటరు, అదేవిధంగా కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఇంత ఎత్తున కూడా వచ్చి ఓటు వేసేందుకు గాను వాళ్ళు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మనం చూడొచ్చు. మన ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు కెమెరామెన్. ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లోకి మహిళలు, వృద్ధులు, అలా వాళ్లే కాకుండా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలింగ్లో పాల్గొనేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అంటే కొంత డిలే అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈవీఎంస్ కాదు, కేవలం కూడా బ్యాలెట్ పేపర్కి సంబంధించి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం కొంత లేట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఇంక మార్కింగ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఓటరు ఎంత పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నారు, ఎంత బారులు తీరినటువంటి పరిస్థితి. ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇంత ఎత్తున దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఓటింగ్లో పాల్గొంటారని అయితే మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ పెద్ద ఎత్తున కూడా పాల్గొని చూడొచ్చు. వయోవృద్ధులతో సైతం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా వాళ్ళైతే మాత్రం దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, తాము భాగస్వాములు కావాలన్నంత ఇదిగా కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇక్కడ ఈ పెర్మిసెస్లో వచ్చేసి మొత్తం 6 బూతులు ఉన్నాయి. ఈ 6 బూతులకు సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఓట్లు వేసి వస్తున్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళను కూడా మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోలింగ్కి సంబంధించిన దాంట్లో మాత్రం చాలా వరకు అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ నాయకులందరూ కూడా ఈ ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా ఉండవల్లిలో అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. మరో పక్కన గుంటూరుకి సంబంధించి ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గుంటూరు ఎంపీ అయినటువంటి
ఈ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారో ఆయన కూడా బురిపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనబడింది. మొత్తానికి కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇంత పెద్ద ఎత్తున కూడా ఓటర్ అయితే ఓటింగ్లో పాల్గొంటాడని కనీసం అధికార పార్టీ కూడా ఊహించలేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కూడా ఓటర్ పాల్గొంటున్నారు. అంటే ఒక మార్పు కోసం వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ అంటే ఇక్కడనే కాదు, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కానివ్వండి, మొత్తంలో కూడా ఓటింగ్ శాతం మాత్రం భారీగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వరకు మనకి 10 గంటల వరకు కేవలం 11.2% ఓటు నమోదైనట్టు తెలుస్తూ ఉంది, పోలింగ్ నమోదైనట్లు. ఇప్పుడైతే మాత్రం అరౌండ్ 25% దాకా ఓటింగ్ నమోదైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా మరికొంతగా కూడా 70% పోలింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పి పొలిటికల్ అనలిస్టులు మాత్రం చెబుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ రవి కృష్ణ, థ్యాంక్ యూ.